నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమైన రామాలయాలు భక్తజనానికి ఎండ వేడి తగలకుండా ఉండేలాగా చలువ పందిళ్లు ఏర్పాటు జగన్ పై దాడి అంశంలో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ ట్వీట్ ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోతే ఎవరికైనా మండదా అంటూ వ్యంగ్యం ప్రదర్శన వివేక కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద చల్లుతోందన్న కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శ మైలవరం ప్రజలు కూటమికి బ్రహ్మరథం పడుతున్నారన్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని వ్యాఖ్య ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీరామనవమి వేడుకలకు రామాలయాలు ముస్తాబయ్యాయి. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించేందుకు వన్ టౌన్ కొత్తపేట కోముల విలాస్ సెంటర్లోని నగరాల రామాలయంతో పాటుగా బీసెంట్ రోడ్లోని కోదండ రామాలయం, పటమటి రామాలయం అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. ఆదర్శ దంపతుల కళ్యాణం తిలకించేందుకు విచ్చేసే భక్తజనానికి ఎండ వేడిమి తగలకుండా ఉండేలాగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. రేపు మధ్యాహ్నం అభిజిత్ లగ్నమందు శ్రీరాములోరి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పీలేరు ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంపు. ఇక్కడ పెద్దిరెడ్డిది రాజ్యం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిల కనుసన్నల్లోనే ఎమ్మెల్యే పనిచేస్తాడు. పెద్దిరెడ్డి ఏం చెప్తే దాన్ని అమలు చేస్తాడు అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పీలేరు బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ ఒకటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లుగా బాబు, జగన్లు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, రాష్ట్ర హక్కుల కోసం ఎవరూ పోరాడలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని లాంటిదని చెప్పుకొచ్చారు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రంలో వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవని, హోదా 15 ఏళ్లు కావాలని పట్టుబట్టిన బాబు హోదా అంటే జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమి రాజకీయం ఇది? హత్య రాజకీయాలు, గూండా రాజకీయాలు, రౌడీ రాజకీయాలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కనే ఉన్నాడు, చూస్తున్నాం. మీ ఎంపీ ఎవరు? ఆయన కొడుకు మిథున్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు అని పొద్దున ఈ రోజు ఒక అన్నని అడిగాను నేను. మా ఎమ్మెల్యేనా అమ్మా? మా ఎమ్మెల్యేలకు ఏమి లేదు తల్లి, ఓ రబ్బర్ స్టాంప్ అంతే అన్నాడు. అదేంటన్నా అంటే మొత్తం అంతా పెద్దిరెడ్డి ఏం చెప్తే ఈయన దానికి రబ్బర్ స్టాంప్ అట. మొత్తం అవినీతి మొత్తం పెద్దిరెడ్డి చేస్తాడు, దానికి ఈయన గంగిరెద్దిలా తల ఊపాల్సిందే, లేకపోతే ఈయనను బతకనియ్యాడు అన్నారు. మరి ఎందుకు ఇస్తున్నట్టు అధికారం? ఇలాంటి రబ్బర్ స్టాంపులకు అధికారం ఇయ్యాలనా? మళ్ళా ఓట్లు వేయాలనా? మళ్ళా గెలిపించాలనా? ఆలోచన చేయండి. ఎందుకు ఇస్తున్నట్టు అధికారం? వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఒక్క రకంగానైనా బాగుపడిందా మన రాష్ట్రం? ఒక్క రకంగా ఒక్క ముందడుగైనా వేసామా మనము? ఏమొచ్చింది మనకు? స్పెషల్ స్టేటస్ వచ్చిందా అంటే అది రాలేదు. పోలవరం లాంటి ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేశారా అంటే అది చేత కాలేదు. పోనీ రాజధాని కట్టారా అంటే అది చేత కాలేదు. పోనీ ఏవైనా పరిశ్రమలు వచ్చాయా? ఏవైనా జరిగిందా అంటే ఒక్కటి రాలేదు. ఇదే పీలేరులో టొమాటో ఎక్కువ పండుతుంది. ఏం చెప్పారు? ప్రాసెసింగ్ యూనిట్లు పెడతామని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్లు పెడతామని చెప్పలేదా? ఒక్కటైనా పెట్టి ఏడ్చారా? మరి ఎందుకు వేయాలా వీళ్ళకు ఓట్లు? ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల గురించి ఆలోచన ఎవరూ చేయటం. జగన్ పై రాయి దాడి అంశంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇదంతా క్వార్టర్ మ్యాటర్ కు సంబంధించిందేనని ట్వీట్ లో తెలిపారు. ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోతే ఎవరికైనా మండదా అంటూ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి కేసులో 5 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకులుగా అనుమానిస్తున్న పోలీసులు స్థానికులు తీసిన వీడియోలను పరిశీలించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై టీడీపీ నేతలు స్పందించారు. మండదా అక్క, మండదా అన్న, ముఖ్యమంత్రి జగన్మోహన్ పై రాయి దాడి అంశంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. క్వార్టర్ మేటర్ దగ్గరే జగన్ పై దాడి జరిగిందంటూ లోకేష్ సెటైర్లు వేశారు. క్వార్టర్ మందుతో పాటు ఇస్తానన్న 350 ఇవ్వనందుకే దాడి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వివేక కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద చల్లుతోందని కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ దురుద్దేశపూర్వకంగా వివేక హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన్ను
అప్రూవర్గా మార్చి కేసు నుంచి తప్పించారని ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఒక ముఖ్యంగా ఈ హత్య కేసులో అనుకోండి, అరెస్ట్ అయి జైల్లో ఉంటే జైల్లో ఉన్న వ్యక్తిని అప్రూవర్గా మనం తీసుకోవాలంటే అతను అప్రూవర్గా విచారణ సంస్థ తీసుకుంటే అతనికి ట్రయల్ అయిపోయే వరకు, ట్రయల్ అయిపోవడానికి 5 ఏళ్ళు కావచ్చు, 6 ఏళ్ళు కావచ్చు, 7 ఏళ్ళు కావచ్చు, ట్రయల్ అయిపోయే వరకు అతనికి బెయిల్ వచ్చే సమస్య లేదు, బయటకు వచ్చే సమస్య లేదు. దాన్ని ఓవర్కమ్ కావడానికి చట్టంలోని లొసుగును చూసుకొని అతనికి పెద్ద గిఫ్ట్ 306(4)B అదేంటంటే యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్గా మార్చుకుంటే అతను జైల్లోకి ఒక్కరోజు కూడా పోవాల్సిన అవసరం లేదు. అట్ దిస్ టైమ్ మై హస్బెండ్ షోడ్ మీ ఏ ఫోటో ఇన్ హిస్ మొబైల్. అంటే సునీతక్క భర్త రాజశేఖర్ ఫోన్లో ఫోటో చూపించాడంట. ద సెట్ ఫోటో వాస్ పర్పటెడ్ లెటర్ రిటర్న్ బై మై ఫాదర్ అండ్ మెన్షనింగ్ దేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రసాద్ డ్రైవర్ as suspect killer. The said photograph was forwarded through Krishna Reddy to my husband. After this, I got afraid and suspicious as well that it may have been a fabricated letter in order to put the blame on Prasad and that he may be killed if the letter comes out. అని ఆ లెటర్ గురించి, లెటర్ను చూసినా అని చెప్తుంది, లెటర్ ఉందని తెలుసు అని చెప్తుంది, లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇంకా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే. ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టు ఉన్నారు, సిబిఐలోనే ఎవరైనా లాయర్లు చెప్పినారేమో, ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టం అమ్మా అని చెప్పారేమో. ఇమ్మీడియట్గా నెల రోజులు తిరగకముందే, ఇది జూలై 2020, 28 జూలై 2020, ఇది 27 ఆగస్ట్ 2020, కరెక్ట్గా నెల రోజుల వ్యవధిలో ఏమంటుంది, ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు, అంతా తూచ్, నాకు లెటర్ నేను చూడలే, లెటర్ గురించి నాకు తెలియదు, అంతా తూచ్, నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసినా తప్ప నాకు లెటర్ గురించి ఏమీ తెలియదని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది. సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా. ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా, సునీతక్కను అడుగుతా ఉన్నా, సిబిఐని కూడా అడుగుతా ఉన్నా. ఇది న్యాచురల్ జస్టిసా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గులకరాయి కథ అడ్డం తిరిగిందని, వైసీపీ క్రియేట్ చేసిన డ్రామా వారికే ఎదురు తిరిగిందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. జగన్ ఆడే డ్రామా పూర్తవక ముందే ఎదురు తిరిగి నటులు అబాస్పాలయ్యారన్నారు. ఒకే రాయి ఇద్దరికి తగిలినా కింద పడకుండా ఎటో పోవటం ఆశ్చర్యకరమని సెటైర్ వేశారు. గులకరాయి కథ ఎవరు రచించారో గానీ కథలో పట్టు లేదని, అందుకే రక్తి కట్టలేదంటూ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు. గతంలో చిన్న కోడి కత్తితో గుచ్చితే 5 సంవత్సరాలు ఒక అమాయకుడిని జైల్లో పెట్టించిన ఘనత జగన్దేనని విమర్శలు గుప్పించారు. విజయవాడ సిపి రానా ఒక అర్భకుడిని, అమాయకుడిని బలి చేయబోతున్నారని అన్నారు. జగన్ అధికార దాహానికి మరో అమాయకుడు జైలు పాలు కాబోతున్నారని మండిపడ్డారు. ఒక అర్భకుడిని బలి చేసి చెడ్డ పేరు తెచ్చుకోవద్దని సిపి రానాకు తెలియజేస్తున్నానని హితో పలికారు. చిట్ట చీకట్లో వచ్చిన రాయిని కెమెరాలో ఎలా బంధించగలరు? స్కాట్లాండ్ యార్డు పోలీసులు కూడా పట్టుకోలేని ఈ అగంతకుణ్ణి మన పోలీసులు ఎలా పట్టుకుంటారు? వైసీపీ ట్రేడ్ మార్క్ గొడ్డలి అయితే గులకరాయి ఎందుకు వాడారు? అందుకే కథ అడ్డం తిరిగింది అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి గులకరాయి డ్రామా ఎదురు తిరిగింది, డామేట్ కథ అడ్డం తిరిగింది అంటారు గిరీశం గారు కన్యాశుల్కం నాటకంలో. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి డ్రామా, గులకరాయి డ్రామా అడ్డం తిరిగింది. ఎంతగా అడ్డం తిరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రామా యాక్టర్. గతంలో ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామా ఆడి ఒక అమాయక దళిత వర్గానికి చెందిన వాడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టించాడు. చిన్న కోడి కత్తితో భుజం మీద గుచ్చితే అంటున్నాను నేను, పొడిస్తే కాదు, భుజం మీద గుచ్చితే ఒక అర్భకుడైన దళితుడు 5 సంవత్సరాలు జైల్లో పెట్టించిన ఘనత మన ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. మరలా ప్లాన్ చేశాడు, ఆయన డ్రామా రచించాడు. కానీ ఆదిలోనే హంసపాదులాగా ఆ డ్రామా పూర్తవకముందే ఎదురు తిరిగింది, అభాసు పాలైంది రాష్ట్రంలో. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓహో ఇది వైసీపీ ఆడిన డ్రామా
అంత దూరం నుంచి గులకరాయి రావటం ఏంటి, ఈయనకు తగలటం ఏంటి, తగిలిన తర్వాత ఉండు ఇంకొకటి కూడా ఉన్నాడని ఎమ్మెల్యేకి తగలటం ఏంటి, ఆ తగిలిన తర్వాత ఆ రాయి కింద పడకుండా ఎగిరి ఎటో పోవటం ఏంటి? బాల్య వివాహాల నిర్మూలన కోసం ఉద్యమించిన గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం అని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి కొనియాడారు. బాల్య వివాహాలకు నిరసనగా ఆయన పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం చేపట్టారని గుర్తు చేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పిల్లలకు పాఠాలతో పాటు సంఘ సంస్కరణ భావాలను బోధించారని తెలిపారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయం నందు కందుకూరి వీరేశలింగం పంతులు 176వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలన కోసం ఉద్యమించిన గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి అని కొనియాడారు. మూఢనమ్మకాలపై యుద్ధం ప్రకటించారని అన్నారు. 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో ఆయన జన్మించారని, బాల్య వివాహాలకు నిరసనగా ఆయన పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం చేపట్టారని గుర్తు చేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పిల్లలకు పాఠాలతో పాటు సంఘ సంస్కరణ భావాలను బోధించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకురాలు లక్కం రాజు సునీత, 62వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు బల్లం కిషోర్, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కందుకూరి వీరేశలింగం గారి జయంతి ఉత్సవాలు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయం నందు జరుపుకోవడం జరుగుతూ ఉంది. 176వ జయంతి సందర్భంగా కందుకూరి వీరేశలింగం గారిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కారణం ఒకటే, ఈ భారతదేశంలో అనేక మంది మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులని గ్రహించి వాటి యొక్క సమస్యల్ని ఎలుగెత్తి చాటడమే కాకుండా వితంతు వివాహాల ప్రోత్సహించటం, మహిళలు కూడా చదువుకోవాలని చెప్పడం, ఆ చదువుకునేటువంటి మహిళలు కూడా కో ఎడ్యుకేషన్ ఉండాలి అనేటువంటి పద్ధతిలో ఆయన ఎలుగెత్తి చాటినటువంటిది. ఆయన ఆంధ్రవాసి, రాజమండ్రిలో జన్మించినటువంటి మనిషి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆయన యొక్క వ్యాఖ్యలు అన్నింటినీ కూడా ప్రకంపనలు లేవనెత్తడం అనేటువంటి జరిగింది. ఆనాటి నుంచి కూడా మారినటువంటి పద్ధతి చూస్తున్నట్లయితే మనకు అర్థమవుతూ ఉంది. ఆనాటి వరకు ఉండేటువంటి మూఢాచారాలు, ఆనాటి వరకు ఉండేటువంటి మహిళలపైన అణగదొక్కేటువంటి విధానాన్ని మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడిగా కందుకూరి వీరేశలింగం గారు మనందరికీ కూడా సుపరిచితులుగా అనేక పాఠ్యపుస్తకాల్లో చదువుకునేటువంటి పద్ధతిలో సమాజ మార్పు కోసం ఆయన జీవితం యావత్తు కూడా అర్పించినటువంటి మనిషిగా ఆయనకి నివాళులు అర్పిస్తూ జయంతి ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. హాజరైనటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తాం. అత్యంత సంపన్నతుడు, అదే స్త్రీ జనోద్ధరకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కందుకూరి వీరేశలింగం గారి 176వ జయంతి వేడుకలు జరుపుకోవడం మాకు ఆనందదాయకంగా ఉంది. అప్పుడు దాకా దాసృంఖ్యాల్లో మగ్గుతున్న ఈ ఇంటికే పరిమితమైన మహిళల్ని విద్యని అందించాలి, వారు సమాజంలో ఉన్నత స్థితిలో ఉండాలి, వారు కూడా ఈ సమాజ రూపకల్పనలో ముందుండాలన్న ఉద్దేశంతో ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాల్లో, ఆయన ముందు నడిపించిన కార్యక్రమాల్లో ఆయన ప్రథమ గణ్యంలో అగ్రగణ్యంలో ఉంటారు ఆయన. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మన పరిపాలన చూసుకుంటే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకి రిజర్వేషన్లో కానీ, మహిళలకు ముందుండే విషయంలో కానీ, అదేవిధంగా ఉన్నత పదవులు అందించడంలో కానీ ఆయన ముందుండి నేను ఎప్పుడు కూడా మా మహానాయకులకి అందుబాటులో ఉంటా, మహానాయకుడు నడుస్తానని చెప్పి నిరూపించిన మహా వ్యక్తి అయిన ఈ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చేసుకున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పడిన గౌతమ్ రెడ్డి గారికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కందుకూరి వీరేశలింగం గారి జయంతి ఉత్సవాలు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్నాయండి. కందుకూరి వీరేశలింగం గారు గొప్ప సంఘ సంస్కర్త. ముఖ్యంగా మహిళలకు ఆనాటి కాలంలో మహిళలని వెలివేయబడినట్టు, తర్వాత బాల్య వివాహాలతోటి మహిళల్ని చిన్నప్పుడే వివాహం చేసి తర్వాత వాళ్ళు వితంతువులు అయిన తరుణంలో వారిని సంఘానికి దూరంగా, కుటుంబానికి దూరంగా వాళ్ళని వెలివేసినట్టు చూసేటటువంటి సంస్కృతి నుంచి ఆయన మహిళలకు మేలు చేయాలి అన్న ఉద్దేశంతో బాల్య వివాహాలు చేయకూడదు అని, వితంతువులు కూడా మళ్ళీ వివాహం చేయాలి అని చెప్పి పునరుద్ధరించడానికి కంకణం కట్టుకున్నటువంటి వాళ్ళల్లో ప్రథమ వ్యక్తి అని చెప్పచ్చు. వీరేశలింగం పంతులు గారిని ఆదర్శంగా తీసుకొని తర్వాత కాలంలో ఎంతోమంది వచ్చారు. అయినా కూడా ఆయన మహిళా పక్షపాతిగా మహిళలని, అది ఆనాటి కాలంలో అణగారిన
పరిస్థితుల్లో మహిళలను తోసేసేవారు. అలాంటి స్థితి నుంచి మహిళలకు కూడా సమాన హక్కులు కావాలి, వాళ్ళకు కూడా జీవించే హక్కు ఉంది, ఇవన్నీ కూడా చెప్పినటువంటి గొప్ప సంఘ సంస్కర్త అండి. అలాంటి సంస్కర్తనే మళ్ళీ ఈరోజు మనం ఈ యొక్క సువర్ణ యుగంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మహిళా పక్షపాతి అనే బిరుదు ఉందండి. ఆయన కూడా మహిళల కోసం మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నటువంటి మహిళలందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి సముచిత స్థానం కల్పించి అన్నింటిలోనూ కార్పొరేషన్స్లోనూ పదవులన్నింటిలోనూ సముచిత స్థానం సమాన స్థానం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పచ్చు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఇప్పుడు వీరేశలింగం గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి మన ముఖ్యమంత్రి గారు కూడా పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాంటి పాలనే మళ్ళీ రావాలని చెప్పి కూడా అందరూ ఆశిస్తున్నారు. పశ్చిమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో పాటు నియోజకవర్గ రూపురేఖలను మారుస్తానని, ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని జోస్యం చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని, అన్ని వర్గాలకు జగన్ అన్యాయం చేశారని సుజనా దుయ్యబట్టారు. 47వ డివిజన్లోని కలరా హాస్పిటల్, కేటీ రోడ్, అచ్చమ్మ వీధి, అలీనగర్, కుండల బజార్, కేఎల్ రావు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, కొండ ప్రాంత ప్రజలకు మౌలిక సదుపాయాలతో పాటు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని, తను మాటలు మనిషిని కాదని చేతల్లో చేసి చూపిస్తానన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడే విజయవాడ అభివృద్ధికి సహకారం అందించానని గుర్తు చేశారు. విజయవాడ సమగ్ర అభివృద్ధికి, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నామని తెలిపారు. విజయవాడలో పుట్టి పెరిగిన తనకి అభివృద్ధి ఎలా చేయాలో తెలుసునన్నారు. ఎమ్మెల్యేగా సేవ చేసుకునే అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని ప్రతి సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందేలా కార్యాచరణ ఉంటుందన్నారు. యువతకు సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నత విద్య, ఉపాధి అందించేందుకు అవసరమైన వనరులు సమీకరణ చేస్తారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిందేమీ లేదని టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా విమర్శించారు. నియోజకవర్గంలోని ప్రాంతాల పేర్లే తెలియవని, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదని అన్నారు. సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే విజయవాడ అభివృద్ధికి సహకరించారని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని నాగుల్ మీరా విజ్ఞప్తి చేశారు. సుజనాకు 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు, 46వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గుర్రంకొండ, డివిజన్ అధ్యక్షుడు డిటి ప్రభుదాస్ ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజలు సుజనాకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నాయకులు పైలా సోమినాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. 7వ డివిజన్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీరా గారు చెప్పినట్లుగా ఇక్కడ సమస్యలు చూసుకుంటా వెళితే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లాగా ఉంది ఇక్కడ ప్రజల పరిస్థితి మాత్రం చూస్తే. డ్రైనేజ్ వ్యవహారం కానీ, అప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో కేఎల్ కెనాల్ అనేది తయారు చేయడం జరిగింది. దాంతో కొంత వెసులుబాటు కలిగింది, కానీ అది కూడా ఉన్న చిన్న రోడ్లలోనే సగం అది ఆక్యుపై చేసింది, సగం కాకపోయినా ఒక పావు వంతు. అలా కాకుండా అండర్ గ్రౌండ్ పైప్ సిస్టము డ్రైనేజ్ వేయాలి, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ వేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా ఈ కొండ ప్రాంతం మెట్లు సరిగ్గా లేవు, ఏ ప్రాంతం కూడా సరిగ్గా లేదు ఇక్కడ. ఇది ఈ సందని కాదు, ఆ సందని కాదు. తర్వాత యువతరానికి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ, వాళ్ళు సొంతంగా ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారంటే స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్ అదొకటి చేయించాలి. ఇవన్నీ కాకుండా మెటర్నిటీ సెంటర్స్, ప్రసూతి హాస్పిటల్స్ కూడా మంచివి లేవు వీళ్ళకంటూ. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రసూతి హాస్పిటల్ చాలా ముఖ్యం. ఎందుకంటే బేబీ పుడుతుంతోనే హెల్తీగా ఆరోగ్యవంతంగా పుడితే వాళ్ళ ఆరోగ్యం ఎల్లకాలం బాగుంటుంది. అట్లాగే పెద్దలకి చిన్న హాస్పిటల్ వచ్చినా, చిన్న సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా వీళ్ళు చాలా దూరం వెళ్ళవలసిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఆ హాస్పిటల్ కూడా ఈ చుట్టుపక్కల పశ్చిమ నియోజకవర్గానికి డెఫినెట్గా ఒక మంచి ప్రభుత్వ హాస్పిటల్ తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి చేయని వాళ్ళు, పశ్చిమ నియోజకవర్గంలో సమస్యలు తెలియని వాళ్ళు, ముఖ్యంగా వైసీపీ నాయకులు సుజనా చౌదరి గారికి పశ్చిమ నియోజకవర్గం తెలియదు, పశ్చిమ నియోజకవర్గానికి కొత్త అనే కారు పూతలకు వస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, మాట్లాడే వాళ్ళకు పశ్చిమ నియోజకవర్గం ఎన్ని డివిజన్లో తెలుసా?
ఈ డివిజన్లో ఉన్నటువంటి పేటల పేర్లు తెలుసా, ఏరియాలు తెలుసా? సుజనా చౌదరి గారు ఇక్కడ పెరిగారు, ఇక్కడ చదువుకున్నారు, కృష్ణా జిల్లాలో పుట్టారు. వాళ్ళ పశ్చిమ నియోజకవర్గానికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో వచ్చారు. నేను ఈ కేఎల్ రావు నగర్ చిన్నపాటి వర్షాలకు కూడా మునిగిపోయేటువంటి నేపథ్యంలో చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 500 కోట్ల రూపాయలు విజయవాడ నగర డ్రైనేజీ అభివృద్ధికి ఇస్తే ఆ అభివృద్ధిలో భాగంగా కేఎల్ రావు అవుట్ఫాల్ డ్రైన్ పూర్తి చేయటం వలన ఈరోజు కేఎల్ రావు నగర్లో ఎంత పాటి వర్షం వచ్చినా కొండ ప్రాంతాల నుంచి నీళ్లు ఇటే రావాలి. ఇదివరకు పడవల మీద తిరిగేటువంటి నేపథ్యం ఇప్పుడు సుజనా చౌదరి గారి పుణ్యమాని కేఎల్ రావు నగర్ ప్రజలు ప్రశాంతంగా పడుకుంటున్నారంటే వారి దయ. మా రామారావు కార్పొరేటర్గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేఎల్ రావు నగర్లో ఈ సిమెంట్ రోడ్లన్నీ తెలుగుదేశం ప్రభుత్వం వేయించినాయి. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు స్పెషల్ ఫండ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కీలకమైనటువంటి భూమిక పోషించింది. మైలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటూ జనసేన బీజేపీ బలపరిచిన మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో పేర్కొన్నారు. జనసేన బీజేపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఎన్డీఏ కూటమి గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా వసంత గుర్తు చేశారు. ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ మంగళవారం సురాయిపాలెం నల్లగుంట ప్రాంతంలో పర్యటించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. ఈ క్రమంలో సురాయిపాలెంలో పర్యటించిన వసంత మీడియాతో మాట్లాడడం జరిగింది. మైలవరం నియోజకవర్గం అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ఎంతో అవసరమని గుర్తు చేశారు. ఈ దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు లాంటి వారి నాయకత్వం అవసరం ఎంతైనా ఉందన్నారు. జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనంలో విశేష ఆదరణ లభిస్తోందని గుర్తు చేశారు. జనసేన బీజేపీ క్షేత్రస్థాయిలో అందిస్తున్న సహాయ సహకారాలతో మైలవరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. గొలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సురాయిపాలెంలో ఈరోజు 4వ రోజు సురాయిపాలెం నల్లకుంట గడప గడపకి తిరిగి ఓట్లు అడుగుతూ ఉన్నాం. ప్రజలందరి నుంచి పూర్తి మద్దతు లభిస్తూ ఉంది. తప్పకుండా రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అటు ఎంపీకి ఇటు శాసనసభ ఎన్నికల్లో రెండింటికి ప్రజలు ఓటేసి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. మైలవరంలో కూడా పెద్ద మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. పూర్తి స్థాయిలో వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ముందే చురుగ్గా ఉండి అంతా ఇదవుతూ ఉన్నారు. మొత్తం పూర్తి స్థాయి సమన్వయం కుదిరింది. ఎక్కడ చిన్న పొరపచ్చాలు కూడా లేకుండా జరుగుతూ ఉందండి. ఈ సందర్భంగా టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు, జనసేన నేత ధర్మారావు, ఆదినారాయణమూర్తి, బీజేపీ లీగల్ సెల్ నేత రాజేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో నుండి వసంత కృష్ణ ప్రసాద్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఎన్డీఏ కూటమికి బహుమతిగా అందజేస్తామంటూ తెలియజేశారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ వచ్చే నియోజకవర్గాల మైలవరం ఒకటి. ప్రజల దగ్గర నుంచి అపూర్వమైన స్వాగతం ఈ ప్రభుత్వాన్ని దించడానికి మే 13 కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తి అదేం కాదు, అందరి సహకారం, కార్యకర్తల సహకారం. శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారికి స్వచ్ఛందంగా, ఆత్మీయంగా, అభిమానంగా మేము సపోర్ట్ చేస్తున్నాం. మా నాయకుడు చెప్పిన విధంగా ఈయనకి అత్యంత మెజారిటీ మన ఆంధ్రప్రదేశ్లో ఆయనకే మెజారిటీ వస్తుందని మేము విశ్వసిస్తున్నాం. మేమందరం జనసేన పార్టీ తరఫున తప్పనిసరిగా మేము కోఆపరేట్ చేస్తాం. ఈ విధ్వంసక పరిపాలన నుంచి ప్రజలను విముక్తి చేయాలనే ఉద్దేశంతో ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడింది. దీన్ని మేము డబుల్ ఇంజన్ సర్కారుగా భావిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కలిసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి పూర్వవైభవం తెచ్చే విధంగా మేము సహకరిస్తాము. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తే మా యొక్క ఏకైక ఎజెండా. ఈ కార్యక్రమంలో సూరాయిపాలెం, గొల్లపూడి, నల్లగుంట ప్రాంతాల టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బందిపోటు దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. నీరు చెట్టు పేరుతో మట్టిని దోచుకుని అమ్ముకున్న అసలు బందిపోటు దొంగల ముఠా నాయకుడివి నువ్వు కాదా అంటూ ప్రశ్నించారు. బందిపోటు దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు.
నీరు చెట్టు పేరుతో మట్టిని దోచుకొని అమ్ముకున్న అసలు బందిపోటు దొంగల ముఠా నాయకుడు నువ్వు కాదా? 100 రూపాయలు ఖర్చు అయ్యే కాంట్రాక్టు పనులను మరో 100కు పెంచి ప్రభుత్వ ఖజానాను దోచుకున్న బందిపోటు నువ్వు కాదా? ఫేక్ రాజధాని నిర్మాణం కోసం ఫేక్ దేశాలు తిరిగి ఫేక్ ప్రయాణపు ఖర్చులు పెట్టి ఫేక్ ముఖ్యమంత్రిగా మిగిలిన అసలు బందిపోటువి నువ్వు కాదా అంటూ సుధాకర్ బాబు ప్రశ్నించారు. ఊహించని దానికన్నా 100 రెట్లు బస్సు యాత్ర సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కారణం ప్రజల యొక్క అభిమానం పెళ్ళుబికి రోడ్ల మీదకి వచ్చేసింది. అది జెండాల రూపంలో, ఏలల రూపంలో, చప్పట్ల రూపంలో, కేరింతల రూపంలో 90 ఏళ్ల ముసలి అవ్వాతాతల దగ్గర నుండి 1వ తరగతి చదివే పసి పాప బాలుల వరకు జగన్మామయ్య అంటూ వారిని తాగటానికి చేసే ప్రయత్నం నేను కళ్ళారా చూసి వచ్చాను. ఇది కని విని ఎరుగని ప్రజాభిమానం. నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో వ్యక్తిగతంగా ఓ వ్యక్తికి ఇంత పెద్ద ఎత్తున ప్రజల యొక్క మద్దతు రావటం గతంలో జరగలేదు, ముందు కూడా జరగదు. అది చూసి ఓర్చుకోలేని తెలుగుదేశం పార్టీ వారి మద్దతుదారులు ముసుగులు తీస్తున్నారు. ఒక్కొక్కళ్ళు మాజీ ఐఏఎస్లు కావచ్చు, మాజీ ఐపీఎస్లు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు. ఇప్పటికే మీడియా సంస్థలు బహిర్గతం అయిపోయి చంద్రబాబు నాయుడిని ప్రమోట్ చేస్తాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే వాళ్ళకి లాభాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళు ఇప్పటికే బయటపడ్డారు. నిన్న భౌతికంగా కూడా దాడి చేయడానికి ప్రయత్నం జరిగింది. ఒక కుట్ర కోణం ఉంది. ముఖ్యమంత్రి గారిని అంతమొందించాలని కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఈ బందిపోట్ల ముఠాకు ఆయన అడ్డంగా ఉన్నాడని, ఎదిరిస్తున్నాడని, వాళ్ళు బట్టలు ఇప్పదీశాడని గుబులుగా భయంగా వాళ్ళు దాడి పనులు పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు, మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వైసీపీ విజయానికి ఎంతగానో దోహదపడతాయని విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కేశినేని నాని, అసెంబ్లీ అభ్యర్థి ఆసిఫ్ తెలిపారు. కొండ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 52వ డివిజన్ కొండ ప్రాంతాల్లో విజయవాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని, ఆ పథకాలు తీసుకున్న లబ్ధిదారులు మరోసారి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు స్థానికేతరులని, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆసిఫ్ స్థానికుడని, అలాంటి వ్యక్తికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 52వ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, మా వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ ప్రజలకు రక్షణగా ఉన్నటువంటి విధానంలో కానీ ఇవాళ ప్రజలందరూ కూడా మంచి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు, అపూర్వ స్పందన చూపిస్తున్నారు. ముందు కూడా పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్లో చంద్రబాబు గారు పర్యటిస్తూ విజయవాడ ప్రజలకు సిగ్గుందా, రజ్జుందా, ఉప్పు కారం తింటున్నారా, ఇటువంటి వాళ్ళని తరిగి కొట్టాలని చెప్పి ఆయన మాట్లాడారు. అట్లాగే అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు విజయవాడలో బస్సు యాత్ర చేస్తున్న సాయంత్రం కూడా ముఖ్యమంత్రిని రాళ్ళు పెట్టి కొట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను రెచ్చగొట్టారు. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, ప్రజలను రెచ్చగొట్టడం చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి అలవాటు. దాన్నే ముందు నుంచి నేను వివాదిస్తాను. ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం తీసుకుంటే బోండావు అన్నాడు. అతను ఒక రౌడీ, గుండా. అతని ఇద్దరు పిల్లలు అతను కూడా రౌడీయిజం, గుండాయిజం, భూ కబ్జాలు, స్వతంత్ర సమరయోధుల భూములు కూడా వదలనటువంటి వ్యక్తులు వాళ్ళు. కామాంధులు, కీచకులు. అట్లాగే మొత్తం కూడా మీరు చూస్తే అతని చరిత్ర, అతను కానీ అతని ఇద్దరు పిల్లలు కానీ ఇవాళ మొత్తం రౌడీయిజం పాల్పడే పరిస్థితి ఉంది. సో దీని మీద నేను అదే అంటున్నా, పోలీసులు లోతుగా విచారించి నిందితులను వెంటనే పట్టుకుని వాళ్ళ మీద వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52 డివిజన్లో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు. మేము తప్పకుండా జగన్ అన్నకి తోడుగా ఉంటాం, మేము మంచి మెజార్టీతో ఎంపీ గారికైనా ఎమ్మెల్యేని మేము గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు సుజనా చౌదరి గారు అలాగే ఆంధ్ర మాల్యా గారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఏదేదో గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. మేము డబ్బుతో ఏదైనా చేయగలుగుతాం,
డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మేమేమైనా చేయగలుగుతామని చెప్పేసి ఏదో కారుకూతలు కూస్తూ ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ డబ్బుకు అమ్ముడిపోయేటట్టుగా వాళ్ళ మాటలు వాళ్ళ వేషాలు కనబడుతున్నాయి. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మీరు ఏ రోజైనా ప్రజాక్షేత్రంలో మీరు ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీగా కానీ గెలిచారా? మీరు కావాలని చెప్పేసి ఏదో వ్యవస్థలను మేనేజ్ చేసుకొని మీ డబ్బుతో మీరు కేంద్ర మంత్రిగా అలాగే ఒక ఎంపీగా మీరు ఎదిగిన వారే కానీ ప్రజల కష్టసుఖాలు తెలియని వాళ్ళు ఈరోజు వచ్చేసి ఏదో మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. యూట్యూబ్లో సుజనా చౌదరి నొక్కంగానే ఆయన చరిత్ర మొత్తం బయటకు వచ్చేస్తుంది. బ్యాంకులకు మోసం చేసినాడు ఈరోజు నియోజకవర్గ ప్రజలకు మోసం చేయడానికి వెనకడుగు వేయడు. శ్రీ క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నామని శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు లింగిపల్లి అప్పారావు తెలిపారు. ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు. నగరాల కళ్యాణ మండపం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ గత 100 సంవత్సరాల నుండి శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు పురస్కరించుకుని 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు రథోత్సవ కార్యక్రమం, 20వ తేదీ సాయంత్రం 7 గంటలకు స్వామివారి పౌళింపు సేవ కార్యక్రమాలతో శ్రీరామ మహోత్సవ వేడుకలు ముగుస్తాయని చెప్పారు. శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలకు పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ తరఫున మీ అందరికీ నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే ఈరోజు రేపటి నుంచి సీతారాముల కళ్యాణం జరగబోతుంది. ఈ కళ్యాణానికి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మా నగరాల కులం తరఫున ఈ కళ్యాణం పాట పాడుకునే వాళ్ళు ఉగాది రోజు పాడుకుంటారు. ఆ పాటను బట్టి ఈ కార్యక్రమాలు 5 రోజుల కార్యక్రమాలు శ్రీరామనవమితో ఇక రథం ఊరేగింపుతో అన్నీ భారీగా జరుగుతాయి. పోయిన సంవత్సరం రథం చక్రాలు చేపించాం ఒక దాతల ద్వారాగా 3 లక్షల రూపాయలు పెట్టి. ఈ సంవత్సరం రథం మొత్తం కంప్లీట్గా 100 సంవత్సరాలు అయిన సందర్భంగా రథానికి మొత్తం అన్నీ కొత్తగా మార్చి చెక్కలు పోతే అన్నీ మార్చి అలాగే రంగులు వేపించి సుమారుగా 2,50,000 3 లక్షల వరకు ఖర్చు అయింది. ఈ సంవత్సరం అది వేయటం జరిగింది. దాని నిమిత్తం రేపు సీతారాముల కళ్యాణం నగరాల రామాలయంలో ఈ వేమన వీధిలో భారీగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలంతా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, శ్రీరామనవమి సందర్భంగా రేపు సీతారాముల కళ్యాణం అతి వైభవంగా చేయటకు మరి పెద్దలందరూ కూడా నిర్ణయించారు. మరి కళ్యాణంలోనూ మా గురువు గారు అమ్మాయి అల్లుడు అయిన దొక్క మురళీధర్ గారు వెంకటి గారి దంపతులైతే రేపు ఉదయం మరి పీటల మీద కూర్చునే దంపతులు కూడా వాళ్ళు ఇద్దరు కూర్చుంటారు. అలాగే బ్రహ్మాండంగా మరి భద్రాచలంలోనూ అలాగే అయోధ్యలో ఎలాగైతే జరుగుతుందో ఈ యొక్క కళ్యాణం కూడా అంత వైభవంగా జరుగుతుంది. ఒక ఫేమస్ వంటలోనూ నగరాల సీతారామ కళ్యాణ మండపం అంటే చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో ఊరి నుంచి కూడా రావడం జరుగుతుంది. అలాగే 17వ తారీఖు సాయంత్రం మరి 5 గంటలకి రథోత్సవం ఉంది. ఇది 18వ తారీఖు. మరి ఆ రోజు కంపల్సరీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన రథం ఇది. ఎందరో మహానుభావులు లాగిన రథం. మరుపుడు చిట్టి, పోతిన వెంకన్న, వానరాజు పోతన్న, అలాగే పోతిన గణపతిరావు పాత్రుడు గారు, పి డూండి గారు అనేక పెద్దలు ఈ రథం లాగి ఎంతోమంది ఒక చరిత్ర అనేది సృష్టించారు. ఈ 100 సంవత్సరాల చరిత్రలో కూడా రథం 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంతో బ్రహ్మాండంగా చేయాలని చెప్పి మీ ఎంతో ఈ రథోత్సవం కూడా అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రథయాత్రలో కూడా అన్ని బేతాలు కానీ కోలాటకాలు కానీ గజకర్ణ గోకర్ణ అనేక వేషధారణలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది పురవీధుల్లో తిరుగుతూ మళ్ళీ అదే స్థానానికి చేరుకుంటుంది. కాబట్టి భక్తులందరూ పాల్గొనగా కోరుతూ మరి కమిటీ అందరూ కూడా వారు ఎంతో ప్రయత్నించి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ కొత్తపేట బ్రాహ్మణ వీధిలో వేంచేస్తున్న శ్రీ నగరాల సీతారామస్వామి ఆలయంలో ఈ ఆలయం స్థాపించి 120 సంవత్సరాలు పైన అవుతుంది. మరి గత 120 సంవత్సరాల నుంచి మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఈ ఆలయాన్ని ఈ చుట్టుపక్కల చాలా ప్రముఖంగా ఈ ఆలయం ఉత్సవాలు శ్రీరామోత్సవాలు జరగడం జరిగినాయి. నిత్యంగా కూడా ఈవెన్ కరోనా టైంలో కూడా ఆగకుండా ఈ దేవాలయం ఉత్సవాలు
శ్రీరామోత్సవాలు జరగడం జరిగింది. ఈ క్రమంలో ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా చేస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం మాకు రథం, మా యొక్క దేవాలయం యొక్క రథానికి 100 సంవత్సరాలు ఈ సంవత్సరంతో పూర్తవుతుంది. ఆ రథాన్ని మరిపల్లి పెద్ద సింహాద్రి పాత్రుడి గారు ఆ రోజు 100 సంవత్సరాల క్రితం ఈ రథాన్ని ఈ దేవాలయానికి ప్రజెంట్ చేశారు. మరి ఆ రథం అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా ఈ 100 సంవత్సరాలు కూడా దేవుడికి కైంకర్యంలో చేయడం జరిగింది. మరి ఈ రథోత్సవాన్ని కూడా ఎంతో వైభవంగా చేయడానికి ఈ సంవత్సరం నిర్ణయించుకున్నాము. ఈ కళ్యాణోత్సవం రేపు ఉదయం 10:30 దగ్గర నుంచి అభ్యర్థి లగ్నంలో 12:30 1 గంట దాకా కూడా ఈ కళ్యాణోత్సవం జరుగుతుంది. మరి దుక్క మురళీధర వెంకటి దంపతులచే ఈ కార్యక్రమాలను కళ్యాణోత్సవం అనేది కూడా దంపతులు వాళ్ళు కూర్చుంటున్నారు. సీఎం జగన్ కు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు గాయమైతే సానుభూతి చూపాల్సింది పోయి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శలు చేయటం హేయమని వైసీపీ నేతలు మండిపడ్డారు. సింగనగర్లో బస్సు యాత్రలో జరిగిన రాయి దాడి టీడీపీ నాయకుల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బోండా ఉమా మతి భ్రమించే మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడినా జగన్మోహన్ రెడ్డికి ఆదరణ తగ్గదని స్పష్టం చేశారు. సీఎం జగన్ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్పై జరిగిన దాడిపై టీడీపీ నేత బోండా ఉమా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ కార్యాలయం నందు ఆ పార్టీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కాపు వెల్ఫేర్ అధ్యక్షులు చింతా శ్రీనివాస్, వైసీపీ మహిళా నేత సునీత, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోను దుర్గా నరేష్లు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. దాడి జరిగితే సానుభూతి చూపించాల్సింది పోయి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, టీడీపీ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా విమర్శలు చేయడం హేయమని మండిపడ్డారు. జగన్ సౌమ్యుడు కాబట్టే గాయమైన యాత్రను కొనసాగించడం జరిగిందని వెల్లడించారు. బోండా ఉమా మీడియా సమావేశం ఏర్పాటు చేసి దాడి ఎలా జరిగిందో స్క్రిప్టు చెప్తుండడం చూస్తుంటే వీరే దాడికి సూత్రధారులా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. బోండా ఉమా మాట్లాడే మాటలకు టీడీపీ నాయకులు నవ్వుకుంటున్న పరిస్థితి ఉందని అన్నారు. మతి భ్రమించిన మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డికి ఆదరణ తగ్గదని స్పష్టం చేశారు. మొన్న 13వ తారీఖు సాయంత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆతకాయలు ఎవరో చిన్న రాయి విసరటం జరిగింది. ఆ రాయిని జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అంగుళం కింద తగిలింటే మాత్రం కన్నుపోయేదండి. అదే అంగుళం కనుక కనుక తగిలింటే మాత్రం ప్రాణాలే పోయేయండి. దీన్ని కొంతమంది టీడీపీ నాయకులు, ముఖ్యంగా నిన్న బోండా ఉమా గారు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇది డ్రామా అంటారు. ఆయన రాజకీయ డ్రామా అంట. డ్రామాలు ఆడేది మీ టీడీపీ వాళ్ళే, మీ చంద్రబాబు నాయుడు కానీ, మీరు పొత్తులు కలుపుకున్న జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ. డ్రామాలు ఆడాల్సిన అవసరం మాకు లేదండి. ఎందుకంటే 175 సీట్లు కూడా గెలిచే కెపాసిటీ మాకుంది. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా వారి ఇష్టం వచ్చినట్టు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయండి. ఏమండి, సాటి మనిషికి దెబ్బ తగిలితేనే అయ్యో అనేటటువంటి హృదయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలది. ప్రత్యేకించి కనీసం మీకు ఆ విచక్షణ కూడా లేకుండా పోయింది. ఒక ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలితే, రాయితో దెబ్బ తగిలింది అని చెప్పి కూడా మీరే చెప్తా ఉన్నారు. దెబ్బ తగిలితే అసలు ఎలా తగిలింది, ఎందుకు తగిలింది, అయ్యో అనే మాట కూడా లేకోకుండా స్క్రిప్ట్ మొత్తం మీరే రాసేసినట్టు టీడీపీ వాళ్ళే స్క్రిప్ట్ రాసేసారండి. దాంట్లో కూడా బోండా ఉమా గారే స్క్రిప్ట్ రాసేశారు. కరెంటు పోయింది, లేకపోతే అక్కడ పోలీసులు లేరు, ఇవన్నీ కూడా ఈయన స్క్రిప్ట్లో రాసినవన్నీ ఒక్కొక్కటి చదువుతూ ఉన్నారు. అంటే మీరేమన్నా చేయించారా అని చెప్పి అనుమానం వస్తూ ఉంది. ఎందుకండి మరి ఈ పోలీస్ ఎందుకు, వ్యవస్థ ఎందుకు, సెక్యూరిటీ ఎందుకు, ఈ వ్యవస్థ అంతా ఎందుకు? మీరే పోలీస్గా చేస్తే పోయేది కదా. మీరు మరి ఒక ఎమ్మెల్యేగా ఉండి గతంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, జనాల్లోకి వచ్చారు, జనాల ఆదరణ ఎలా ఉంటుందో మరి మీరు చూసారా? అసలు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో గన్ ఫైర్ అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు అదే అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు, మీ బామర్ది అయినటువంటి బాలకృష్ణ గారి ఇంట్లో తుపాకీతో ఒక మనిషిని కాల్చారు, దాన్నన్నా మేము రాజకీయం చేసామా చంద్రబాబు నాయుడు? కనీస ఇంగిత జ్ఞానం ఉండాలయ్యా అని. శవాలతో రాజకీయాలు చేయటం టీడీపీ వాళ్ళ కొత్త ఏమీ కాదు. హరికృష్ణ గారు చనిపోయినప్పుడు అక్కడ కేటీఆర్ గారితో శవరాజకీయాలు చేసింది ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుసు. ఈ రకంగా మాట్లాడుకుంటూ చూస్తే నాటకాలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందంటే, జనాదరణ లేకుండా మీటింగ్లు పెడితే జనాలు రాకపోవటం,
ఎవరైనా ఓట్లు అడగడానికి వెళ్తే చెప్పుతో కొడతామని ప్రజలు కనుక చెప్తే ఇలాంటి పనులు చేశారనుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా చిక్కటి చిరునవ్వుతో మీరు మా ఇంటికి రావద్దు, మీరు చేసిన పథకాలు మా ఇంట్లో ఉన్న ఆ కృతజ్ఞతా భావం మాకుంది, మేము మీకు ఓటేసి గెలిపించుకుంటాం అని చెప్పి క్లియర్గా ప్రజలే చెప్తా ఉన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ప్రజలపైనే ఉందని వైసీపీ కార్పొరేటర్ బాలి గోవింద్ 62వ డివిజన్ వైసీపీ నేతలు అలంపూర్ విజయ్ మస్తాన్లు పేర్కొన్నారు. గుండాయిజంతో టీడీపీ నేత బోండా ఉమా అధికారంలోకి రావాలని భావిస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్తారని వెల్లడించారు. 62వ డివిజన్ వైసీపీ డివిజన్ ఇన్ఛార్జి మస్తాన్ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ పాయకపురం లక్ష్మీనగర్ సాయిబాబా మందిరం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, బాలగోవిందులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్సు యాత్రలో జగన్కు గాయం కావడం తమను ఎంతో బాధించిందని అన్నారు. జగన్కు జనాల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఈ దాడికి పాల్పడ్డాయని ఆరోపించారు. దాడి చేసి యాత్రను ఎలాగైనా ఆపాలని భావించారని, ప్రతిపక్షాలు చేసే దాడులకు భయపడే నాయకులు వైసీపీ పార్టీలో లేరని అన్నారు. చంద్రబాబు, బోండా ఉమ్మలకు ఈ దాడిలో పాత్ర ఉందన్న అనుమానం తమకు ఉందని పేర్కొన్నారు. గుండాయిజంతో అధికారంలోకి రావాలంటే కష్టమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటుతోనే ప్రతిపక్షాలకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ప్రజలపైన ఉందని వెల్లడించారు. మన అలంపూరి విజయలక్ష్మి గారి డివిజన్లో సాయిబాబా గుడి దగ్గర 101 కొబ్బరికాయ కొట్టి వెల్లంపల్లి గారి ఆరోగ్యం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి పొద్దున్న నుండి కూడా ఇక్కడ పూజా కార్యక్రమం చేయడం, ప్రతి ఒక్కరు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళడం చాలా, ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది ఈ రోజున ఇలాంటి జరిగే సంఘటన ఎంత ఘోరంగా ఉందనేది. ప్రతి ఒక్క డివిజన్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి, ప్రతి ఒక్కరు కూడా ఇదే బాధపడుతున్నారు. ఇంట్లో కూడా చెప్పలేని పరిస్థితిలో, ఎందుకంటే వెల్లంపల్లి గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఫస్ట్ వచ్చినప్పుడు వెల్లంపల్లి దేవుందులో ఎల్లులపై అన్నారు. ఈ రోజున వెల్లంపల్లి అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనేది ప్రతిపక్ష నాయకులందరికీ కూడా తెలుస్తుంది. కేవలం ఏంటంటే అతను చేసిన వంటలను చేసిన అభివృద్ధి అలాంటిది. ఒక మినిస్టర్గా ఉండి కొన్ని వందలాది మందికి జీవనాధారం సాగిస్తూ అతనికి ఉన్న కార్యకర్తల అభిమానులందరికీ కూడా నేనున్నానంటే ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి ఎవరున్నారంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. ఈ రోజున ఆయనకి సంపాలని చెప్పి ప్లాన్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు దీని మీద పూర్తిగా ఖండిస్తున్నారు. దీని మీద ప్రతి ఒక్క ఓటర్ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అక్కడ నుండి ఆయనకి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు గెలుపు ఓటం అనేది జనం నిర్ణయిస్తారు. కనీసం ఆయన ఒక ఊరేగింపుకి వెళ్తుంటే దాదాపుగా 300-400 మంది వస్తున్నారని చెప్పి ఓరవలేక, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర తీసుకొచ్చి పెడితే ఆ వచ్చిన జనాభాను చూసుకోలేక ఎక్కడికక్కడ అడ్డుకట్టేద్దామని చెప్పి చూసి ఆ రోజున ఆ విధంగా చేశారు. కానీ ఎక్కడా కూడా జగన్ గారు దడవకుండా ఇలాంటి నాకేం చేస్తాయని చెప్పి మళ్ళీ మీరు అనుకున్న దానికంటే రెట్టుగా తిరుగుతున్నాడు ఆయన. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము సైతం సిద్ధం సభలో మరి ఇలా చేస్తూ ఉన్న క్రమంలో మరి ఏప్రిల్ 13 శనివారం సాయంకాలం మరి సెంట్రల్ నియోజకవర్గానికి రావడం జరిగింది. మరి సెంట్రల్ నియోజకవర్గం మరి బాగా జనాలు ఎక్కువ కనపడతా ఉన్నారు. అది కన్నుకుట్టి కూటమి వారు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళంతా కలిసి ఇంతమంది జనాలని ఏంట్రా బాబు ఏంటి పరిస్థితి అని చెప్పేసి వీళ్ళని ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అయితే బాగా మొండోడు, ఈయన దాడి చేసైనా సరే ఆపితే భయభ్రాంతులకు గురవుతారు అని చెప్పేసి దాడి చేయడం జరిగింది. మరి ఈ దాడిలో జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా మన సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇద్దరు కూడా గాయపడడం జరిగింది. మరి వారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి మరి బాబాగుడిలో మరి పూజలు నిర్వహించడం జరిగింది. మరి వారు త్వరగా కోలుకోవాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రత్యర్థులు ఎన్ని దాడులు చేసినా ఏమి చేసినా మేము ఎంతో ధైర్యంగా ఉంటాం, ధైర్యంగా నిలబడతాం. జగన్మోహన్ రెడ్డి గారిని మరి అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల బస్సు యాత్ర చేస్తున్న అందరికీ తెలిసిందే. ప్రజలకు వద్దకు వచ్చి మమేకమై వాళ్ళతో పాటు కలిసి ఒకసారి ఎలక్షన్ ముందు వాళ్ళకి జరిగిన మంచిని మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి అందరితో మమేకమై కార్యకర్తలతో అభిమానులతో అని తలుచుకున్నప్పుడు మన విజయవాడ దాటి సెంట్రల్ నియోజకవర్గంలో వచ్చిన తర్వాత ఇక్కడ చంద్రబాబుకి అండ్ కో బ్యాచ్కి వీళ్ళందరికీ కన్ను కొట్టింది ఆ జనసందోహం చూసి. ఆ జనసందోహంలో ఏంటి మనం కొట్టుకుపోతామనే అనుమానంతో ఈ యాత్రని ఎలాగైనా ఆపాలి అని
ఈ సెంట్రల్ నియోజకవర్గంలో వస్తున్నప్పుడు ఆ జనాదరణ చూసినప్పుడు బోండామ్మ కానీ ఇక్కడ చంద్రబాబు కానీ దాన్ని ఎలా ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని అక్కడ నుంచి ఏదో కుట్రలు చేసి దాన్ని ఆపే విధంగా ప్రయత్నాలు చేశారు. ఆ ఆపే విధంగా ప్రయత్నాల్లోనే వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినప్పుడు అదే ఇదిగా అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి, ఆయనకు కూడా కంటికి గాయమైంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏదన్నా రాజకీయాలు చేస్తే ప్రజాస్వామ్యంలో చక్కగా వెళ్ళే రాజకీయాలు చేయాలి కానీ ఇలాంటి దాడులు రాజకీయాలు చేయకూడదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమైన రామాలయాలు, భక్తజనానికి ఎండ వేడి తగలకుండా ఉండేలాగా చలువ పందిళ్లు ఏర్పాటు. జగన్పై దాడి అంశంలో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ ట్వీట్, ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోతే ఎవరికైనా మండదా అంటూ వ్యంగ్యం ప్రదర్శన. వివేక కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద చల్లుతోందన్న కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శ. మైలవరం ప్రజలు కూటమికి బ్రహ్మరథం పడుతున్నారన్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్, రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని వ్యాఖ్య. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.